వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మేము రత్నగిరి ట్రిప్ వెళ్తున్నాం అనమాట. అంటే అక్కడ చాలా బీచెస్ ఉన్నాయి. అట్లనే కొల్హాపూర్ టెంపుల్ కూడా, మెయిన్ కొల్హాపూర్ టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్తున్నాము. ఇంకా అక్కడే ఇండియా బార్డర్ అనమాట రత్నగిరి అంటే. అక్కడే 3 to 4 బీచెస్ ఉన్నాయి. ఇంకా అసలు మాకు టైం సరిపోలేదు కానీ చూసే ప్లేసెస్ అయితే అక్కడ చాలా ఉన్నాయి. సో 4 days ట్రిప్ అనమాట. మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. మహారాష్ట్ర సైడ్ అనమాట రత్నగిరి అంటే. ఇంకా ఆన్ ది వే వెళ్తూ మేమైతే 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే హోటల్లో 9కి అట్లా టిఫిన్ చేద్దామనేసి ఆగామన్నమాట. ఇవి 3 days ఉంటాయి వ్లాగ్స్. ఇది day 1 అనమాట. ఎందుకంటే ఒక్కొక్క వీడియో వచ్చేసి 13 minutes 14 minutes అట్లా ఉందన్నమాట. అందుకనేసి మొత్తం ల్యాగ్ అయిపోతుందని 3 partsగా చెప్తున్నాను, అదే చూపిస్తున్నాను. ఇదైతే ఇక్కడ టిఫిన్కి ఆగినప్పుడైతే హోటల్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకెంతైనా మనకి కొంచెం మన హైదరాబాద్ దాటాము అంటే ఫుడ్ అంతేం బాగుండదు. ఇంకా మహారాష్ట్ర సైడ్ అయితే అస్సలు బాగుండదు అనమాట ఫుడ్ అయితే. అంటే అక్కడ వాళ్ళకి ఓకే కానీ మనకంత సెట్ అవ్వదు అనమాట. ఇంకా ఇక్కడైతే మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యి 2-3 hours అయింది కాబట్టి మేమైతే ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి అట్లా ఆర్డర్ చెప్పుకున్నాం అనమాట. సో నేను, కిరణ్మయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ అనమాట. ఫ్యామిలీ 3 ఫ్యామిలీస్ అయితే బయలుదేరాము. సో మేమైతే స్టార్ట్ అయిన రోజు నుంచి వెదర్ అయితే చాలా కూల్ ఉంది. సమ్మర్లో హెవీగా ఉందనేసి వాటర్లో అట్లా ఎంజాయ్ చేద్దామని పోతున్నాము. కానీ వెదర్ అయితే చాలా కూల్ అయింది. మేము స్టార్ట్ అయినాక బాగా అనిపించింది. హోటల్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇది మార్నింగ్ 9కి. ఎక్కువ చెట్లు అంతా బాగా అనిపించింది. సో అందుకనేసి ఇట్లా తీసాను. నేనైతే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువైతే షూట్ చేయలేను. ఇంకా అలానే ఫోన్ పట్టుకొని అట్లా చేయలేను కానీ మ్యాక్సిమం కవర్ చేస్తా. కొంచెం తక్కువ టైం తీస్తా అన్నమాట. ఇట్లా ఉంది అసలు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే 2 సైడ్లు ఇట్లా ఏనుగులు, వాటరు, మొక్కలు ఇలా ఉండడం అయితే బాగా అనిపించింది. ఇక్కడైతే టిఫిన్ చేసినాకైతే ఇంకా మళ్ళీ బయలుదేరదామనేసి వస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 850 to 900 kilometers ఉంది హైదరాబాద్ నుంచి. కొల్హాపూర్ వచ్చేసి 770 ఉందన్నమాట. హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ దర్శనం చేసుకున్నాక ఇంకా బీచ్కి వెళ్ళి అట్లా వెళ్దాము. అరేవెరా బీచ్ ఉంది అక్కడ. ఇంకా గణపతి పోలే బీచ్ అట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి చూసుకుందాము. మెయిన్ అయితే ఫస్ట్ టెంపుల్ వెళ్దామని అనుకున్నాం అనమాట. ఇంకా ఆన్ ది వే వెళ్తూ ఇక్కడ లాలీపాప్స్, చాక్లెట్స్, ఏమైనా స్నాక్స్ లాగా తీసుకున్నాము అనేసి. ఎక్కడ కనపడలేదు హైవేలో. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. ఇంకా అవి చింతపండు మనం చిన్నప్పుడు తింటాం కదా, అవి ఈ షాప్లో ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి కూడా చాలా 30 వరకు తీసుకున్నాం మేము. జర్నీలో అట్లా పుల్లగా తింటూ ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నాకైతే జర్నీస్లో ఎక్కువ ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకనేసి తీసుకున్నాము. ఇంకా తింటూ వెళ్ళొచ్చు కదా అనేసి. ఇంకా లగేజ్ అయితే 4 to 5 bags ఉంది. అన్నీ ఇలా పెట్టేసి ఇంకా అందరం అయితే ఇట్లా పడుకొని కొంచెం వెళ్తున్నాం అన్నమాట. ఇంకా సీట్స్ అనేది 7-seater కదా, ఇలా ఉంచుకొని ఇట్లా అన్నీ తింటూ ఇంకా సాంగ్స్ వింటూ అట్లా పోతున్నాము. మా వారికి అయితే అసలు ఎంత ఓపికో అనిపిస్తుంది. నాకైతే ఎంత దూరమైన జర్నీ, ఇవాళ ఇంత జర్నీ చేసి కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఏదన్నా వెళ్ళాలి అంటే తప్పకుండా వెళ్తాడనమాట. ఇక్కడ ఏంటంటే లంచ్ కోసం ఆగాము. ఈ 3:34 అవుతుంది. వెదర్ బాగుంది. ఇంక ఇక్కడే కొన్ని గ్రూప్ పిక్స్, కొన్ని సింగిల్ పిక్స్ అలా దిగామన్నమాట. ఇంకా 5 తర్వాత అయితే ఇంకా అసలు ఫుల్ రెయిన్ ప్లస్ వెదర్ అంతా కూల్ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ మహారాష్ట్ర ఎంటర్ అయినాకైతే అసలు ఎక్కువైతే ద్రాక్ష తోటలు, చెరుకు తోటలు, ఇవి పనస చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అక్కడ అసలు న్యాచురల్గా ఉన్నాయి అన్నీ. మామిడి పండ్లు, పనస కాయలు ఎక్కువ, అంటే ద్రాక్ష ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా మేమైతే ఈవినింగ్ అయితే 6:30 అట్లా ఈ వుడెన్ ప్యాలెస్ అనేసి ఇక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయిపోయినాకైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. లక్ష్మీదేవి టెంపుల్, కొల్హాపూర్ అనమాట. ఇది కొల్హాపూర్లో అయితే వుడెన్ ల్యాండ్ అనేసి ఈ హోటల్లో అయితే బుక్ చేసుకున్నాము రూము. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని నైట్ హాల్ట్ ఇక్కడే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇక్కడి నుంచి
జర్నీ అనమాట. రత్నగిరికి 150 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే రూట్ బాగలేదు. సో 4 to 5 అవర్స్ పడుతుంది అనమాట. అందుకనేసి మార్నింగ్ 7కే వెళ్దాము అనేసి ఇక్కడైతే రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చేసాడు, బెడ్, ఏసీ ఉంది, టీవీ ఉంది, కెటిల్ అవన్నీ ఉన్నాయి. జస్ట్ ఒక నైట్కే కదా మనకి కన్వీనియంట్గానే అనిపించింది. సో ఇంక ఇదైతే మేమైతే బీచ్ దగ్గర బాటియా బీచ్ దగ్గర ఉన్నామన్నమాట 2 అవర్స్. ఇంకా మా వారు వెళ్ళేసి రూమ్ తీసేసుకొని చూసి ఇంకా మళ్ళీ బీచ్ దగ్గర కాసేపు స్పెండ్ చేసి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా వచ్చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయినాకైతే ఇక్కడ హోటల్ వ్యూ అయితే చూడండి. 7 to 7:30 అట్లా అయిపోతుంది. 10 వరకు ఉంటుంది అనమాట టెంపుల్ దర్శనము. అసలు లక్కీ ఏంటంటే అసలు ఫ్రైడే రోజే అన్నమాట. అసలు మేము ఈవినింగ్ వరకు వెళ్ళలేమేమో అనుకున్నాము. ఫ్రైడే రోజే దర్శనము, అది లక్ష్మీదేవి దర్శనము. అసలు చాలా బాగా అయింది. అసలు ఎంత రష్ ఉందో టెంపుల్లో అయితే. ఇదైతే హోటల్ బయట వ్యూ అనమాట. ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ అట్లా కూడా జరుగుతున్నాయి. ఇంక ఇక్కడైతే టెంపుల్కి మేమందరం కారులో వచ్చేసాము. వచ్చేసి వాళ్ళు పార్కింగ్ చేయడానికి వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళు. మేమైతే ఇక్కడ దిగాము. ఇక్కడ ఏంటంటే వెండి లక్ష్మీదేవిని కొనుక్కొని అక్కడ టెంపుల్లో లక్ష్మీదేవి దగ్గర పెట్టేసి తీసుకొని మన దేవుడి రూమ్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. సో అందుకనేసి మేము ఇక్కడ దిగి ఇంకా లక్ష్మీదేవిని కొందాము అనేసి షాప్లో అయితే సెట్ చేస్తున్నాము. ఇంకా అక్కడ అంతా టెంపుల్ దగ్గర అయితే అన్ని వెండి షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా అక్కడ లక్ష్మీదేవిని కొందాము అనేసి వెళ్ళాము. చిన్నదైతే ఒకటి 3 తులాల్లో అట్లా తీసుకున్నాము అనమాట. నేను తిరుమలయ్యి ఇంకా దేవుడి రూమ్లో పెడదాము కదా అనేసి ఇక్కడ దిగాము. ఈ లైన్ అంతా సిల్వర్ షాప్సే అనమాట. మరి పెద్ద పెద్ద అనేది ఉండకూడదు కదా విగ్రహాలు. చిన్నగా ఒక 1.5 ఇంచు అట్లా చూద్దాము అనేసి దిగి ఇంకా ఈ షాప్లో అయితే ఫైనల్గా నచ్చింది లక్ష్మీదేవి. ఇంకా నేను కిరణ్మయ్య అయితే ఇద్దరం తీసుకున్నాము. ఇంకా దేవుడి దగ్గర మరి వాళ్ళ ఫ్రైడే రష్ ఉంటుంది, పెడతారో లేదో అని అదొక టెన్షన్ ఉందన్నమాట. కానీ అసలు చాలా బాగా అయింది దర్శనము. ఇంక ఇక్కడైతే గుడి బయట ఎంట్రన్స్లో అనమాట. ఇంకా అక్కడ పూలు అవన్నీ తీసేసుకొని ఇంకా ఈ విగ్రహం కూడా తీసేసుకొని వెళ్తున్నాం అనమాట గుడి లోపలికి. చాలా రష్ ఉంది, అసలు ఎట్లుంటుందో ఏమో అని అనేసి అనుకున్నాము. చూడండి అసలు ఎంత రష్ ఉందో అసలు టెంపుల్లో అయితే. ఇంకా ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు ఎక్కువ ఉంటుందంట రష్. అసలు నైట్ పూట అయితే టెంపుల్ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఇది ఇంత పురాతన కాలం టెంపుల్ అయినా సరే అసలు చాలా బాగుంది. అసలు ఆ పైన అవన్నీ లైటింగ్ ఇచ్చేసి కిందంతా అసలు మేమైతే రావడంతో పిక్స్ దిగితే ఇంకా చాలా బాగా వస్తుండే 7:30 అప్పుడు. కానీ మేము నైట్ దర్శనం అంతా అయిపోయినాక 9:30 తర్వాత దిగాము. కొంచెం బ్లాక్ వచ్చినాయి పిక్స్ అయితే. టెంపుల్ మొత్తం అయితే అంతా కొన్ని టెంట్స్ అవి అడ్డం ఉన్నాయి. మ్యాక్సిమం షూట్ చేసా. అసలు పిక్ వరకు తీద్దాము అంటే బయట నుంచి టెంపుల్ మొత్తము అసలు రావట్లేదు అనమాట. షాప్స్ అవన్నీ పడుతున్నాయి. అందుకనేసి లోపల వరకు తీశాను. ఇదిగో చూడండి క్యూ వెనకుంది కదా క్యూ, అది ముందు లైన్ నుంచి ఇక్కడ వరకు అనమాట. అసలు చాలా రష్ ఉంది. ప్లస్ అభిషేకం జరుగుతుందంట. దర్శనం అయితే 9కి ఉంది అనేసి అన్నారు. 10కి అయితే క్లోజ్ అంట. ఇంకా సో అందుకనేసి మేము వెళ్దాంలే అనేసి ఇంకా లైన్లో అయితే నుంచున్నాము. నుంచొని సగం దూరం అయితే వెళ్ళినాక మేము ఇట్లా హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము అనేసి అన్నారంట మా వారు వాళ్ళ ఫ్రెండు. లోపలికి తీసుకొని వెళ్ళి అసలు ఆ అయ్యగారు మంచిగా చీర పెట్టేసి లక్ష్మీదేవి విగ్రహం అక్కడ పెట్టేసి దర్శనం అయితే మంచిగా చేయించారు. మేము ఇటు సైడ్ ఉన్నాము. వాళ్ళు చేసుకొని వచ్చినాక మేము చేసుకున్నాం అనమాట. ఏంటి శారీ అనేసి అంటే మా వారు అంటున్నారు లోపలికి వెళ్ళి ఇచ్చేసారు, విగ్రహం కూడా పెట్టించారు, చాలా బాగా అయింది దర్శనము అనేసి. అంటే జెంట్స్ ఒక లైన్లో లేడీస్ ఒక లైన్లో ఉందన్నమాట అక్కడ దర్శనము. సో వీళ్ళకి ఫస్ట్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇంత తొందరగా అవుతుంది అని అనుకోలేదు. అసలు చీర కూడా చాలా బాగుందన్నమాట. అసలు మనం కొనుక్కొని వెళ్ళి అక్కడ పెట్టకుండా అక్కడ అమ్మవారి దగ్గర చీర ఇచ్చారు కాబట్టి, అది ఫ్రైడే రోజు ఇచ్చారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం బాగుంది అనేసి అనుకున్నామన్నమాట నేను మా వారు. అసలు యాక్చువల్గా అయితే మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక వెంటనే కొల్హాపూర్ మళ్ళీ తిరుపతి నుంచి 8:15 ఏమో ఉంటుందంట మైలేజు. ఇంకా అసలు వెంటనే ఈ కొల్హాపూర్ లక్ష్మీదేవి
ని దర్శించుకుంటే అసలు ఇంకా చాలా మంచిదంట. ఇంకా మనకి ఇంకా అంత టైం లేకపోతే డైరెక్ట్ అయినా వెళ్ళొచ్చు. అసలు యాక్చువల్గా అయితే వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించుకుంటే తప్పకుండా అనుగ్రహం ఉంటుందంట. మేమైతే క్యూలో వెళ్ళేటప్పుడే లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. సో ఇంకా అక్కడైతే మొక్కుకొని ఇంకా క్యూలో అయితే నుంచున్నాం. మాకు 9:30 వరకు అట్లా అయితే దర్శనం అయిపోయింది. ఇంకా కొంచెం ప్రసాదం అవి తీసుకున్నాము. మనం కొబ్బరికాయలు తీసుకొని కొట్టినా కానీ మనం 3-4 డేస్ ఇటే ఉంటాం కాబట్టి ఇంకా అవి పాడైపోతాయి అనేసి మేము కొబ్బరికాయ అట్లయితే తీసుకోలేదు. ఓన్లీ ప్రసాదం తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే క్యూలో నుంచొని దర్శనం అంతా అయిపోయినాకైతే ఇక్కడ అన్ని షాప్స్, అమ్మవారి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇక్కడ పూలు మనకి మోరల్ లెక్క ఇస్తారు కదా, ఇక్కడ హాఫ్ మోర్ వచ్చేసి 35 రూపీస్ అంట. అదేం లెక్కనో నాకు అర్థం కాలేదు. ఇదనమాట క్యూ. ఇక్కడ నుంచి లోపల వరకు ఉంది అమ్మవారి దర్శనానికి. ఇప్పుడు ఈ గ్రిల్లోకి ఎంటర్ అయినాక నేను ఎందాక నా వెనక చూపించాను కదా క్యూ, అంత దూరం ఉందన్నమాట. ఇప్పుడు అభిషేకం జరుగుతుంది కాబట్టి కాసేపు ఆపారనమాట. ఇంక ఇక్కడైతే దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాక అనమాట ఇది. ఇంకా ఇక్కడైతే చూడండి షాప్స్, అమ్మవారి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ పట్టుకొని నేను సెల్ఫీ తీసుకుంటుంటే అస్సలు అవ్వట్లేదు. చూడండి నా ఒళ్ళో ఇట్లా పూలమాల, చీర, కొబ్బరికాయ గర్భగుడిలో ఇచ్చారనమాట. అసలు ఇంకా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే కొన్ని పిక్స్ అయితే గ్రూప్ పిక్స్, ఫ్యామిలీ పిక్స్ అట్లా అయితే దిగామన్నమాట. ఇంకా ఇక్కడ గుడిలో నుంచి అసలు గుడి చాలా పెద్దదన్నమాట, చుట్టూ ఉంది. మేమైతే ఇంకా వన్ సైడే చూసాము. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ రోజు రథోత్సవం కూడా జరుగుతుంది దర్శనం అయిపోయినాక. ఇంకా మేము ఆ దర్శనం కూడా చేసుకొని ఇక్కడైతే ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము. మేమందరం అనమాట వచ్చింది. 2 కార్స్లో వచ్చామన్నమాట. చూడండి ఈ శారీ అనమాట నాకు లక్ష్మీదేవి దగ్గర గర్భగుడిలో నుంచి ఇచ్చింది. అసలు బాగా అనిపించింది. గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషను బాగుంది. ఇంకా విగ్రహం అయితే ఇంకా దేవుడి దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇదైతే ప్రసాదానం తీసుకున్నాను. ఇంకా విగ్రహం దేవుడి దగ్గర పెట్టమన్నారు కదా, చూడండి ఈ విగ్రహం దేవుడి దగ్గర నెక్స్ట్ డేనే పూజ చేసి పెట్టానమాట. ఇదన్నమాట. ఎప్పుడైనా విగ్రహాలు మనం డైలీ నైవేద్యం పెట్టాలి. పెద్ద విగ్రహాలు అయితే అదే 1.5 ఇంచ్ విగ్రహం అయితే ఫ్రూట్స్ పెట్టినా సరిపోతుంది. అందుకనేసి చిన్న విగ్రహాలు పెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ డేనే హోటల్ నుంచి 9కి అట్లా చెక్అవుట్ అవ్వాలి కదా. ఇంకా అక్కడైతే బఫెట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి. కార్న్ఫ్లేక్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్, టీ, కాఫీ, ఆలు పరోటా, సాబ్జానా వడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆమ్లెట్స్, దోశ, ఇంకా మనం ఏది అడిగితే అది ఇస్తారు బఫెట్ కాబట్టి. నేనైతే ఒక ఇడ్లీ, ఆలు పరోటా, వెజ్ స్ప్రింగ్ రోల్స్, పకోడీ, ఇట్లా వాటర్ మెలన్ జ్యూస్ ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇట్లా తీసుకొని ఇంకా తిన్నాను. ఇంకా మన ఇష్టం అనమాట. ఇంకా బఫెట్ అంటే ఇంకా మనకు నచ్చినట్టు తినొచ్చు. కాకపోతే ఆ రోజు సాటర్డే కాబట్టి నేను ఇంకా ఆమ్లెట్స్ అట్లా తినలేదు. పిల్లలు కొందరు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అట్లా తిన్నారనమాట. ఇంకా వెజ్ స్ప్రింగ్ రోల్స్ కూడా తిన్నాను నేను. ఇంకా తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి 4 అవర్స్ జర్నీ ఉందన్నమాట బీచ్ దగ్గరికి. ఇంకా అందుకనేసి 9కి అట్లా బయలుదేరిన 1-2 వరకు రీచ్ అవుతాం కదా అనేసి బయలుదేరాము. ఇదైతే వెళ్ళే ముందు హోటల్ వ్యూ అనమాట. వుడ్ల్యాండ్ హోటలు చాలా బాగుంది, మొత్తం వుడ్తోటే. ఇంకా ఇక్కడ ఏమన్నా రిసెప్షన్స్ అట్లా చిన్నవి కూడా తీసుకుంటున్నారు. ఇదేమో బ్రేక్ఫాస్ట్ కౌంటరు. ఇదైతే నైట్ ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా వెళ్ళే ముందనమాట. ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని ఇట్లా కొన్ని పిక్స్ అయితే దిగేసి బయలుదేరాము. ఇది డే 1 బ్లాగు. ఇంకా డే 2 అక్కడ రూమ్ తీసుకున్నది, బీచ్లో ఏం చేసాము, ఏ బీచెస్, నేను జిప్ లైన్ అవన్నీ చేశాను అనమాట. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే మా హోటల్ దగ్గర అయితే ఎక్కువ చెట్లు అవన్నీ బాగా అనిపించినాయి. హౌస్లు కూడా అక్కడ బాగున్నాయి అన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ పోస్ట్ చేసా కదా, అవన్నీ ఇక్కడ దిగినాయి. ఇదైతే హోటల్ మేమున్న రూమ్ ఎదురుగా అనమాట. ఇక్కడ అన్ని స్టోన్స్ వచ్చేసి కింద వాటర్ వచ్చి అంత న్యాచురల్గా ఉంది హోటల్ అంతా. ఇట్లా వుడ్ల్యాండ్ అని ఎక్కువ వుడ్తోటే ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుందో, మొక్కలు ఎక్కువ ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా బాగుంది కదా ప్లేస్ అనేసి ఇక్కడ కొన్ని రీల్స్, పిక్స్ అయితే దిగాము. అసలు వెదర్ అయితే కూల్గా బాగా అనిపించింది. ఇది డే 1 వ్లాగ్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.